ఎలా అనిపించింది మూవీ? యా హలో, ఇందాకే చూసాం మేము మిత్రమండలి మూవీ. చాలా బాగుంది. సచ్ ఎ హిలేరియస్ మూవీ అని చెప్పొచ్చు. జాతిరత్నాలు 2.0 యాక్చువల్లీ. అందరిది ప్రతి ఒక్కరిది మెయిన్ క్యారెక్టర్ వైబ్ అండ్ ఒక్కొక్కరి ఎంట్రీ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ వైబ్ అనిపించింది. లైక్ లిరిక్ కానీ మ్యూజిక్ కానీ అవన్నీ. మెయిన్లీ వచ్చేసి బ్రహ్మి గారి సాంగ్ జంబర్ గింబాలాలో అయితే చాలా బాగుంది. హాయ్ బ్రదర్, ఇప్పుడే మిత్రమండలి సినిమా చూశాను. ఇది మిత్రమండలి కాదు, నవ్వుల మండలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వే తీసుకెళ్తుంది. మేము నలుగురు వచ్చాం ఫ్రెండ్స్తో పాటు చూస్తే మాకు మేము నవ్వుకోవడం కాదు కదా, బీభత్సమైన థియేటర్ అలర్ట్ చేసాము. అరిచి నవ్వి గొంతు పోయింది. బీభత్సమైన కామెడీ ఎంటర్టైనర్ దిస్ దివాలి. ఈ దివాళీకి బ్లాక్ బాస్టర్ కొట్టిన ది బ్రాండ్ మూవీ ఈ మిత్రమండలి. నవ్వుల మండలి, మిత్రమండలి కాదు నవ్వుల మండలి అని పెట్టాలి. ఇంకోటి నేను సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ గారు చాలా చించేసాడు. అతను ప్రతి సీన్కి కూడా బీభత్సమైన డైరెక్షన్ అసలు మామూలు లేదు. స్క్రీన్ ప్లే మాత్రం ఒక రేంజ్లో ఉంది. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎలివేషన్కి ఒక్కొక్క ఆర్టిస్ట్ వచ్చేదానికి అసలు మనోడు బీభత్సంగా ఇచ్చాడు. మ్యూజిక్ అసలు మామూలు లేదు. ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. క్యారెక్టర్స్ మామూలు లేరు. అందరు కమెడియన్స్ని మిక్స్ చేసి కొడితే ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్ని, ఒక మించిన ఇది కామెడీ మండలి. చాలా బాగుంది. ఇంకోటి విషయం అంటే క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్లో కొన్ని ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఆ కొన్ని ట్విస్టులు, సినిమా స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కడుపుబ్బ నవ్వించే ప్రతి సీన్ చాలా బాగున్నాయి. ఈ దివాళీకి బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇందాకే చూసాం. దట్ వాజ్ అ హిలేరియస్ కామెడీ అండ్ దర్శి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. కంపేరింగ్ టు జాతిరత్నాలు ఇట్ వాజ్ అ హిలేరియస్ మూవీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను మిత్రమండలి మూవీ. సినిమా అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే ఎండ్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు. అసలు జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్, జాతిరత్నాలు 2.0 అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఆ కామెడీ టైమింగ్ కానీ, ప్రియదర్శిని యాక్టింగ్ కానీ, ఆ నలుగురి కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో సత్య గారు వచ్చిన కామెడీ అయితే మామూలు కాదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. సో చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నంతసేపు అసలు జాబ్ చేసే వాళ్ళకి కానీ, స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక 2 hours ఒక మంచి మూవీ అనమాట. మెయిన్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలి. హీరోయిన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. తన టైమింగ్ కానీ, వాళ్ళతో ఉండే పంచెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ అయితే ఒక్కొక్క సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ బ్రహ్మానందం గారు వచ్చిన సాంగ్ అయితే అసలు అందరు థియేటర్ మొత్తం ఎంజాయ్ చేస్తారు, ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో చాలా కామెడీ సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమా అయితే చాలా బాగుంది. సో ఈ దీపావళికి బ్లాక్ బాస్టర్ అనమాట. అంత మంచి సినిమా. సో ప్రియదర్శన్ గారికి బ్లాక్ బాస్టర్. అలాగే కామెడియన్స్ అందరూ ఒక మంచి సినిమాని